ఆంధ్రప్రదేశ్కు సైబర్ ముప్పు పొంచి ఉంది. ఆగస్టు మొదటి వారంలో సైబర్ నేరగాళ్లు మరింత రెచ్చిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే ఏపీకే ఫైల్స్ రూపంలో ఫోన్ల ద్వారా బ్యాంక్ ఖాతాలు హ్యాక్ చేస్తున్నారు. మరోవైపు యాప్ల్లో పెట్టుబడి పెడుతూనూ కోట్లలో దోచేస్తున్నారు. తాజాగా కృష్ణా జిల్లా సమీప ప్రాంతాల్లో రిటైర్డ్ ఉద్యోగులు వృద్ధులే టార్గెట్గా హనీ ట్రాప్ చేస్తున్నారు. న్యూడ్ వీడియోలను అదనుగా చేసుకుని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని విశాఖపట్నం నుండి నాయుడు అందిస్తారు. నాయుడు, థ్యాంక్ యూ మూర్తి. ప్రపంచం టెక్నాలజీ వైపు దూసుకుపోతుంది. అయితే అదేవిధంగా చూసుకున్నట్టయితే టెక్నాలజీ ఎంత పెరుగుతుందో టెక్నాలజీని అదును చూసుకొని టెక్నాలజీని ఉపయోగిస్తూ ప్రజలను కూడా అంతే విధంగా నష్టపోతున్న పరిస్థితి అయితే మనం దేశంలో ప్రతి చోట కూడా ప్రతిరోజు వింటూనే ఉన్నాం. అందుకు ఏ ఒక్కరూ కూడా మినహాయింపు కాదు అన్న విధంగా అయితే మాత్రం ప్రస్తుత సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గత కొంతకాలంగా నమోదవుతున్నటువంటి కేసులు చూస్తున్నట్టయితే కనుక సుమారుగా గత 4-5 నెలల్లోనే మిలియన్ కేసులు కేవలం ఈ సైబర్ నేరాలకు సంబంధించి సుమారుగా 10 లక్షల వరకు అయితే కూడా వీళ్ళ కేసులు కూడా నమోదయ్యేంటూ కూడా పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కూడా మనకు కనిపిస్తుంది. అంటే దీంతో ఏంటంటే వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని కూడా ఈ టెక్నాలజీని ఉపయోగించి ప్రతి ఒక్కరిని కూడా ఈ మొబైల్ ఏదైతే ఆండ్రాయిడ్ ఫోన్స్ వచ్చాయో ఈ టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రతి ఒక్కరిని కూడా ఈ సైబర్ నేరగాలు అయితే మాత్రం ఉచ్చులోకి దింపుతున్న పరిస్థితి ఉంది. అంటే ఒక బ్యాంకు ఖాతా నుంచి మొదలు పెట్టుకొని వీళ్ళు ఆన్లైన్ ట్రేడింగ్ అని కావచ్చు, ఆన్లైన్ యాప్స్ ద్వారా కావచ్చు, గేమింగ్ యాప్స్ ద్వారా కావచ్చు, పలు రకాల అంటే ఏ విధంగా అదును చూసుకొని పూర్తి స్థాయిలో అదును చూసుకొని ఎవరు ఎక్కడ దొరుకుతారన్న విధంగా అయితే మాత్రం వీళ్ళు పూర్తి స్థాయిలో అయితే మాత్రం వీళ్ళు చెలరేగిపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరియు ఇంకొక విధంగా చెప్పుకోవాలంటే ప్రతి నెల కూడా మొదటి వారంలో అయితే మరింత సైబర్ దాడులు అయితే చాలా ఎక్కువగా జరుగుతున్న పరిస్థితి గత కొంతకాలంగా మనకి కనిపిస్తూనే ఉంది. అందుకు నిదర్శనంగా గత నెలలో అయితే ఏదైతే కమిషనర్ మనకు రికవరీ చేసినటువంటి అమౌంట్ కావచ్చు, లేదంటే కేసులు కావచ్చు, సుమారుగా వందల్లో వేలల్లో కేసులను కూడా వీళ్ళు బ్యాంకు సంబంధించి అమౌంట్ ట్రాన్స్ఫర్లు అయిపోయిన తర్వాత వాళ్ళు అనుకోకుండా మళ్ళీ వెంటనే తేరుకొని 1930 కాల్ చేస్తే కనుక తక్కువ టైంలో అంటే అరగంట లోపుగా ఏమైనా వీళ్ళు చేయగలిగితే కనుక వెంటనే ఆ అకౌంట్లు కూడా వీళ్ళు క్యాచ్ చేసి మళ్ళీ తిరిగి అమౌంట్ రప్పించుకున్న పరిస్థితిని మన విశాఖలో కూడా చూసి ఉన్నాం. అయితే ఆ విధంగా కూడా కాకుండా ఈ పూర్తి స్థాయిలో ఆన్లైన్ యాప్లు కావచ్చు, లేదంటే కనుక సైబర్ నేరగాళ్ళు వాళ్ళ ఉచ్చు ఏ విధంగా బిగించగలరు అన్నదాన్ని బట్టి చూసుకొని అక్కడ యువత ఉన్నారా, లేకుంటే వృద్ధులు ఉన్నారా, లేకుంటే మధ్య వయస్కులు ఉన్నారా, లేదంటే వీళ్ళ కష్టాలు ఉన్నారా అన్న విధంగా అయితే వీళ్ళు మొబైల్లో ముందుగానే వీళ్ళ డేటానంతా సేకరించిన తర్వాత వాళ్ళకు అనుగుణంగా వీళ్ళు చేసే ఫోన్లు ద్వారా అయితే మాత్రం వీళ్ళందరినీ కూడా వీళ్ళు మెస్మరైజింగ్ చేసే విధంగా వీళ్ళైతే ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు. అంటే సైబర్ దాడులకు పూర్తి స్థాయిలో వీళ్ళైతే మాత్రం సన్నద్ధంగా ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అందుకైతే మాత్రం పోలీసు వ్యవస్థ ఇప్పటికే పూర్తి స్థాయిలో అందరినీ కూడా అలర్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఎవరైనా సరే సైబర్ దాడులకు గురైనట్టు కానీ, లేదంటే ఎవరైనా అటువంటి ఫేక్ కాల్స్ లాంటివి ఏవైనా వస్తే కనుక 1930 కాల్ చేయండి, అందరూ అప్రమత్తంగా ఉండాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసు వ్యవస్థ అయితే మాత్రం చాలా వరకు విస్తృత స్థాయిలో ప్రచారం చేపట్టినప్పటికీ కూడా ఎక్కడికక్కడ సైబర్ నేరగాళ్ళు అయితే మాత్రం ప్రతి ఒక్కరిని కూడా ఉచ్చులోదించుతున్న పరిస్థితి కూడా ఉంది. సాధారణంగా వీళ్ళు ముందు యువతను టార్గెట్ చేసుకుంటున్నారు. యువత తర్వాత ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగులను కూడా టార్గెట్ చేస్తున్న పరిస్థితి ఉంది. వీళ్ళందరినీ కాకుండా రిటైర్డ్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో రిటైర్డ్ ఉద్యోగస్తులకు అయితే పెన్షనర్స్ కావచ్చు, లేదంటే టెక్నాలజీపై వారికి అంత అవగాహన లేకపోవడం, లేదంటే వాటి కుటుంబ గౌరవం నేపథ్యంలో అయితే మాత్రం వాళ్ళందరినీ కూడా చాలా తెలివిగా ట్రాప్ చేస్తూ వీళ్ళందరినీ కూడా చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక గత 10 రోజుల క్రితం జరిగినటువంటి సిచ్యువేషన్ చూసినట్టయితే కనుక మొత్తం ఓవరాల్గా సాఫ్ట్వేర్ని వీళ్ళు హ్యాక్ చేయడంతో అయితే మాత్రం విశాఖ నుంచి వెళ్లాల్సిన విమానాలను కూడా వీళ్ళు ఆపే విధంగా వీళ్ళు సైబర్ నేరగాళ్ళు తెలివి మీరిపోయారంటే కనుక మనం చూసుకోవచ్చు. అంటే సైబర్ నేరగాళ్ళు పరిధిని విస్తృతం చేసుకుంటూ వాళ్ళైతే చాలా వరకు చాలా ముందుకు దూసుకెళ్తున్నారు. అయితే అటువంటి వాటిని కూడా పోలీసులు ఇప్పటికప్పుడు వీళ్ళందరూ కూడా వీళ్ళని కట్టడి చేస్తున్నప్పటికీ కూడా ఈ సైబర్ నేరగాళ్ళ దృష్టి అయితే మాత్రం ప్రతి ఒక్కరిని కూడా చాలా తెలివిగా ఆకర్షిస్తూ వాళ్ళందరినీ కూడా మభ్యపెడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి అందరూ కూడా చాలా జాగరూకతతో ఉండాలంటూ కూడా పోలీసులు ఇప్పటికే చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే ఇటు విమానాలు మొదలుకొని ఇటు సామాన్య మానవుడి వరకు ప్రతి ఒక్కరిని కూడా సైబర్ నేరగాళ్ళు అయితే మాత్రం చాలా తెలివిగా బురిడి కొట్టిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి అందరూ కూడా చాలా తెలివిగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలంటూ కూడా పోలీస్ వ్యవస్థ అయితే మాత్రం ఇప్పటికే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మూర్తి, థ్యాంక్ యూ నాయుడు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.